ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు ఈ పట్టాల కోసం? ఊహించారా లోకేష్ గారు ఇంత తొందరగా మీకు పట్టాలు ఇస్తారు? మేము అనుకోలేదు సార్, అనుకోకుండా చక్కగా జరిగింది. ఇప్పుడు ఇంత తొందరగా చేస్తారనుకోలేదు, హ్యాపీగా ఉంది. 19లో గెలిపించుకోలేదనే బాధ ఉందా మీకు? ఆర్కే పైన ఇక్కడ ఒక మంచి పేరు ఉందని చెప్పుకునేవాడు. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి పట్టాల గురించి కానీ లేదంటే మీకు సంబంధించిన సమస్యల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారు? ఏమి చేయకుండా నాశనం చేసి వెళ్ళిపోయారండి. అతని వల్ల ఏమీ ప్రయోజనం లేదు. లేనోళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళకే తిప్పి ఇస్తారు కానీ లేనోళ్ళకి ఒక్కసారి కూడా చేయలా. ఇంకో 15 ఏళ్ళ దాకా మన్నయ్య రావాలి. ధన్యవాదాలు చెప్పుకుంటాం. లోకేష్ మళ్ళీ రావాలనుకుంటున్నాము. థ్యాంక్స్ చెప్తాం, సలాం చేసి వచ్చాను. చాలా థ్యాంక్స్ ఆయన. మేము గెలిచినాక ఇస్తామన్నాడు, ఆయన మాట మీద నించుని మాకు ఇచ్చాడు. మేము చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు ఈ పట్టాల కోసం? చాలా కష్టం. ఈ రోజు ఆనందం ఉంది. ఊహించారా లోకేష్ గారు ఇంత తొందరగా మీకు పట్టాలు ఇస్తారు? లేదయ్యా, మేము కళ్ళు కూడా ఊహించలేదు. మాకు పట్టా వచ్చింది, ఆనందంగా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు లోకేష్ గారి గురించి చెప్పండి. లోకేష్ గారు ఆయన చల్లగా 100 ఏళ్ళ పైన దేశం ఎంతవరకు ఉండాలి, దేశాన్ని పాలించాలి. మరి అంత ముందు రోడ్డు మీద బండి పెట్టాము, అది వాటర్ దారం అని తీసేశారు మమ్మల్ని. ఇంటికాడ పెట్టుకొని చేసుకుంటున్నాము, కింద నేల మీద పెట్టి. ఆయన గారు సార్ గారు బండి ఇచ్చాడు, ఆ బండి మీద పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాం. ఆయన పేరు మీద స్థలం ఇంత తొందరగా పట్టాలు ఇస్తారని ఊహించారా మీరు? మేము అనుకోలేదు సార్, అనుకోకుండా చక్కగా జరిగింది. మాకు అంత ముందు ఆయన వస్తే పట్టాలు మీకు అసలు పట్టాలు రావు, పీకేస్తాము అని అది ఇది అన్నారు. అప్పుడు ఈ సార్ వీళ్ళు వచ్చిన కానీ మాకు గుండెకాయ ధైర్యం నేరుగా నిలబడింది. ఆయన చల్లగా ఉండాలి సార్, ఆయన చల్లగా ఉంటే మేము చల్లగా ఉంటాం. మాకు కావాల్సింది అది మంచి పూర్తిగా ఏరుకున్నాం. ఆయన బాగుండాలి, పిల్ల పాపలతో నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి నేను మంచి పూర్తిగా కోరుకుంటాను. పట్టాలు లేవు, ఏం లేవు, మిమ్మల్ని ఖాళీ చేపిస్తారు, పీకేసి చేస్తారు, ఉంటారు అన్నారు సార్. కానీ ఈయన వచ్చిన కానీ మాకు ధైర్యం నిలబడి. స్థలాలు ఎక్కడికే బాగు, మీకు ఎక్కడ ఉండోళ్ళు అక్కడే ఉంటారు. మీరు గ్యారెంటీ కన్ఫామ్, నన్ను గెలిపిస్తుంటే మీకు న్యాయం చేస్తాను అన్నారు. మాకు అట్టగా గురించి ఏం చెప్తారు? నేను చెప్పేది ఏమో సార్, ఇక ఆయన మాకు గెలవాలని మేము మంచి పూర్తిగా బాగుండాలని కోరుకుంటాం. 19 నుంచి బాధలు పడ్డాం, ఇప్పుడు మాకు బాగుంది. మాకు లోకేష్ గారు రావాలి, మాకు మంచి చేయాలి అన్న విధిలో మేము ఇదయ్యాము. మాకు అనుకున్న ప్రకారంగానే లోకేష్ గారు వచ్చారు. మా పిల్లల్ని చదివించుకుంటున్నాను, మా పిల్లలకు మంచి ఉపదేశం రావాలి, ఇక్కడ రాజధాని అవ్వాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి అని. 19లో గెలిపించుకోలేదనే బాధ ఉందా మీకు? బాధ ఉంది మాకు. ఇప్పుడు లోకేష్ గారు వచ్చాక ఇంకా మాకు ఆనందం. ఇంకపై ముందు నుంచి లోకేష్ గారైనా మంగళగిరికి లోకేష్ గారే మాకు లోకేష్ గారే రావాలి. మా బిడ్డలకి చదువులు ఇవ్వాలి, మా మనవాళ్ళకి. మాకు సంతోషంగానే ఉంది పట్టాలు ఇచ్చినందుకు. అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. నేను కావాలని గెలిపించుకున్నందుకు, మాకు కావాలని చెప్పి మేము చేస్తాను అన్న మాట నిలబెట్టుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పట్టా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి పట్టా కోసం మేము చాలా పార్కులాడాము. లోకేష్ పుణ్యమా అంట మాకు ఇంటి పట్టా వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ లోకేషే రావాలని మా కోరిక. లోకేష్ గారు గెలిచినాక ముందే మా రత్నాల చెరువు వచ్చారు. పట్టాలు లేవంటే నేను ఖచ్చితంగా నేను వచ్చిన సంవత్సరానికి నేను పట్టా ఇస్తానని చెప్పారు. అలాగే చెప్పినట్టే పట్టాలు అసలు లేవు దీనికి, రత్నాల చెరువుకి చెప్పినట్టే ఇచ్చారు. లోకేష్ గారు రావాలని కోరుకుంటున్నాం. మళ్ళీ నమస్తే అండి. మంగళగిరి వాస్తవుల్లో రత్నాల చెరువు మాది. లోకేష్ గారు ఇవాళ రోజు మా కార్లా నెరవేర్చారు, మాకు పట్టాలు అందజేశారు. చాలా సంతోషపడుతున్నాం, చాలా ఆనందపడుతున్నాం. మా తరమే కాకుండా మా పిల్లల తరాలు కూడా ఈ అనుభవం చెందాలంటే, ఇలాగే ఉండాలి అంటే ఈయనరే ప్రతి సంవత్సరం ఈ జన్మ మొత్తం మా కోసమే నిలబడి గెలవాలి. అదే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం. మాకు ఎంతో సంతోషంగా ఉందయ్యా లోకేష్ గారు గెలిచినందుకు. ఇవాళ మాకు రాని పట్టాలన్నీ కూడా ఇచ్చేసాడు. మళ్ళా ఆయనే రావాలి. మాకు ఎంతో సంతోషంగా ఉందని కోరుతున్నాం లోకేష్ గారిని. లోకేష్ గారు మంగళగిరి రత్నాల చెరువుకి చాలా మేలు చేశారు. 43 సంవత్సరాలు చెరువు పుట్టి కానీ అంతవరకు పట్టాలు లేవు. లోకేష్ గారు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు, చాలా ఆనందపడుతున్నాము. నా డేట్ ఆఫ్ బర్త్ 1983. రత్నాల చెరువు గ్రామం అనేది అప్పటి నుంచి పట్టాల కోసం పాకులాడుతూనే ఉన్నారు. నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. లోకేష్ అన్న పుణ్యం అని ఈ రోజున మా చేతికి పట్టా వచ్చింది. చాలా హ్యాపీగా.
థ్యాంక్ యూ. ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఇంటికి పట్టా లేక బీఫామ్ ఇళ్లలో ఉంటే? ఎన్ని సంవత్సరాలు? 35 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు మారి ఉంటాయి, ముఖ్యమంత్రులు మారి ఉంటాయి. ప్రధానంగా ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసుంటారు కదా, ఎవరైనా ఇలా పనిచేశారా? లేదు, చేయలేదు. టీడీపీ ప్రభుత్వం చేసినట్టు ఎవరు కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని కూడా మాకు అందుతున్నాయి, అంతా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత మొదటిసారి ఇక్కడ టీడీపీ గెలిచింది, మొదటిసారి గెలిపించుకున్నారు, మరి అందుకు న్యాయం చేస్తున్నారా? చేస్తున్నారు, 100% న్యాయం చేస్తారు. మాకు మటుకు ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఇంకా లోకేష్ గారు అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం కూడా ఉంది. లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు మీకు న్యాయం జరిగినట్లు? జరిగింది, 100%. 30 సంవత్సరాల కాలం నెరవేరింది. హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి? ధన్యవాదాలు చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు ఫోటో దిగాము. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంటే మాకు ఎప్పటి నుంచో బాగా అభిమానం. లోకేష్ గారు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ లో అంటే ఆర్కే పైన ఇక్కడ ఒక మంచి పేరు ఉందని చెప్పి చెప్పుకునేవాడు, 2 రూపాయల ఎమ్మెల్యే అని చెప్పి పేదల్లో ఉంటాడని. ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి పట్టాల గురించి కానీ లేదంటే మీకు సంబంధించి సమస్యల గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడారు? ఏమి లేదండి, మాట్లాడాల. ఎవరో వాళ్ళు ఎంక్వైరీకి వచ్చేసి ఏదో తాత్కాలికంగా వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఇట్లా లోకేష్ గారు తీసుకున్న స్వయంగా ఇటు తీసుకున్న నిర్ణయం ఎవరు తీసుకోలేదు. గతంలో ఎప్పుడు కూడా ఇక్కడ లోకేష్ గెలిచింది లేదు, ఈసారి కూడా గెలవడం అని చెప్పి ఈ మధ్య కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఈ సందర్భాలు జరిగిన తర్వాత, ఈ అభివృద్ధి చూసిన తర్వాత లోకేష్ గారు మళ్ళీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? గ్యారంటీ ఉంది, 100% మళ్ళీ గెలిపించుకోండి. ఓవరాల్ గా లోకేష్ గారికి, టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. మాకు అయితే వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది, మళ్ళీ గెలిపించుకుంటాం ఇదే ప్రభుత్వాన్ని. అమ్మ మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. ఎక్కడి నుంచి వచ్చారు? నీరుకొండ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు మీరున్న ఏదైతే ఈ రోజు మీరు పట్టా పొందారో ఆ భూమిలో ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు. 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాలు అనేక గవర్నమెంట్లు మారాయి, అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది ముఖ్యమైన ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి నియోజకవర్గం. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ కళను నెరవేరుస్తున్నారు నారా లోకేష్, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, పవన్కి అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. గతంలో కనీసం ఒక 10 సంవత్సరాలుగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు, ఈ విధమైనటువంటి వైసీపీ గవర్నమెంట్ కానీ, ఆ వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ రాజధాని పట్ల ఒక కక్ష కూతుతున్నారు, అన్ని మనసులో పెంచుకొని ఏమి చేయకుండా నాశనం చేసి వెళ్ళిపోయాడండి. అతని వల్ల ఏమీ ప్రయోజనం లేదు. గత సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేసేసాం, అసలు ఇప్పుడు లోకేష్ వచ్చిన తర్వాత మళ్ళీ నాశనం చేసాడు, నెక్స్ట్ డిపాజిట్లు కూడా రావంటున్నాడు. అంత అధ్వానంగా పనిచేస్తున్నాడు లోకేష్ ఇక్కడ. ఏం లేదండి, మరి నెంబర్ 1 ఇప్పుడు 150 వచ్చింది, ఈసారి 175కి 173, 175 జగన్మోహన్ రెడ్డి తప్పితే ఎవరు గెలవరండి. అమ్మ పేరు? మంజు బర్గికొండ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా. ఇల్లు కట్టుకుని ఉన్నదానికి పట్టా ఇచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాలు దానికి? కనీసం ఇంటి పని కూడా లేదు మా దానికి, అట్లాంటిది పట్టా. మరి మీ 20 సంవత్సరాల 15 సంవత్సరాల కళ నెరవేరినప్పుడు ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. లొకేషన్ మాకు ఇది ఇచ్చారు, ఇల్లు మా కళ నెరవేరినట్టు ఇల్లు ఉంది. ఇంటికి దానికి పన్ను కూడా లేదు, పన్ను లేని దానికి కూడా ఇంటి పట్టా ఇచ్చారు మాకు, చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు లొకేషన్ ఏం చెప్తారు? ఈసారి కూడా లొకేషన్ రావాలని ఖచ్చితంగా వస్తారు కూడా. 15 ఏళ్ళ దాకా మన రావాలి. అమ్మ మీ పేరు? నాగలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు ఇల్లు లేక, ఇంటి పట్టాలి? మాకు కనీసం 15 ఏళ్ళు మట్టుంటుంది. మరి 15 ఏళ్ళు ఎలా ఉంది? 15 అంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఉండటం ఎట్లా? అద్దె ఇల్లు కానీ అలానా లేకపోతే? అద్దెల్లే సార్, కొనుక్కున్నాం. మీరు కొన్నదానికి కూడా పట్టాలు లేదు సార్. లోకేష్ గారు వచ్చాక మాకు పట్టాలు ఇప్పించారు, మాకు సంతోషంగా. గత 5 సంవత్సరాలు కూడా ఒక 23 లక్షల మందికి పట్టాలు ఇచ్చారని చెప్పి ప్రచారం చేసుకున్నారు, మరి అప్పుడు రాలేదా? రాలేదు సార్, మాకు ఇప్పుడే వచ్చింది. లోకేష్ గారు వచ్చాకే మాకు పెట్టుకున్నారు అప్లికేషన్. పెట్టుకున్నాం సార్, కానీ రాలేదు. మీకు ఎక్కడ ఇచ్చారు స్థలం? మాకు ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఇచ్చారు సార్, మేము ఉన్న చోట ఇచ్చారు. మరి ఎట్లా ఉందమ్మా ఒక 15-20 సంవత్సరాల కళ నెరవేరింది మీకు, ఎట్లా ఉంది? నాకు చాలా సంతోషంగానే ఉంది సార్. ఏం చెప్తారు లోకేష్ గారు? మేము చాలా కృతజ్ఞతలు చెబుతున్నాం సార్. మీ పేరు? షేక్ కరీముల్లా. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రబాలెం. మాకు ఇన్నాళ్ళ నుంచి పట్టా లేదనేసి, దేనికి పనికిరావు కదా బీఫామ్ ఉంటే, ఎక్కడ చూపించినా. అందువల్ల మాకు పక్క పట్టా ఇవ్వండి, మాకు ఉన్న ఇల్లునే పక్క పట్టా ఇవ్వండి అని అడిగాము. మేము గెలిచినాక ఇస్తామన్నాడు, ఆయన మాట మీద నించుని మాకు ఇచ్చారు. మరి గత 5 సంవత్సరాల్లో ఇలాంటి అర్జీలు ఎప్పుడు పెట్టుకోలేదా? మాకు పట్టాలు కావాలి, ఉన్న స్థలాలు పెట్టుకున్నాం, రాలేదు. మరి వాళ్ళు ప్రతిసారి ఒక 23 లక్షలు ఇల్లు ఇచ్చాం, స్థలాలు ఇచ్చాం, ఇలా పట్టాలు ఇచ్చామని చెప్పి మాట్లాడారు. చెప్పడం చెప్తారు, ఆ ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఇచ్చిందో లేదన్నది. ఇప్పుడు ఇంత తొందరగా చేస్తారనుకోలేదు, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు. హ్యాపీనా మీకు? అంటే ఎన్ని సంవత్సరాలు మీకు ఇంటికి పట్టా లేకుండా? పట్టాలు 10 years నుంచి పట్టలేదు మాకు, జస్ట్ బీఫామ్ మీద అలా ఉంటుంది. హ్యాపీనా ఈ రోజు? చాలా హ్యాపీగా. మరి లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు, అంటే లోకేష్ గారు టీడీపీ పార్టీ ప్రధానంగా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది లేదు ఇప్పటి వరకు, మరి గెలిపించుకున్నందుకు మీకు న్యాయం చేస్తున్నారా? ఇంకా చేస్తారండి, ముందు ఫస్ట్ కదా, ఇంకా జరగకుండా ఉండవు కదా, చేస్తారనే నమ్మకం. మీరు హ్యాపీనా పట్టా తీసుకున్నందుకు? హ్యాపీ. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి? థ్యాంక్స్. అమ్మ మీ పేరు? ఆదిలక్ష్మి అండి, వింజమూరి. ఎర్రబాలెం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీ ఇంటికి కానీ లేదంటే మీకు కానీ ఇల్లు లేకపోవడం, పట్టాలు లేకపోతే ఎట్లా? ఒక 25 ఏళ్ళ నుంచి మాకు ఇల్లు ఉంది కానీ పట్టా కానీ దానికి రోడ్లు కానీ ఏమీ సరిగా ఏమీ లేవు సార్. పట్టా ముందు రోడ్డు కూడా వస్తుంది, అది కూడా సార్ మాకు గ్యారంటీ ఇచ్చారు. ఆయన చెప్పారు
చేసి చూపిస్తారు. మీద జై లోకేష్ గారు, జై చంద్రబాబు నాయుడు గారు. 25 సంవత్సరాల కళ ఇంటికి పట్టా రావాలి, ఒక సొంత ఇంట్లో. ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ ఇల్లు మీది అన్న ఉంటది పట్టా వస్తే. మరి ఈ కళ నెరవేర్చారు కదా లోకేష్ గారు, ఏం చెప్తారు లోకేష్ గారికి? ఏం చెప్తామండి, బాగా ఆయనకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. ప్రభుత్వాలను అడిగారా ఎప్పుడైనా మా ఇంటికి పట్టాలి కావాలి? వాళ్ళు చెప్తేనే కదా మనం చెప్పేది, వాళ్ళకి మన బాధ వాళ్ళు అడగలేదు కదా మనం చెప్తానికి అయ్యా. అంటే వాళ్ళు చెప్పారు, అంటే 23 లక్షల మందికి ఇల్లులు ఇచ్చాము సార్. అది ఎలాగా ఇవ్వాలి? మీరు లేనోళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళకే తిప్పి ఇస్తారు కానీ లేనోళ్ళకి ఒక్కసారి కూడా చేయలా. ఇప్పుడు చేస్తున్నారు కదా, మేము చూస్తున్నాం. ఇలాగే సాగితే ఇలాగే సాగిద్ది, లేకపోతే ఈ గవర్నమెంటే పని చేయట్లేదు. ఇదంతా కూడా ఏదో షో మెయింటెనెన్స్ గా పని చేస్తున్నారు. ఈసారి గెలవడం లోకేష్ ఎక్కడ అని చెప్తారు. చెప్పేవాళ్ళు చెప్తారు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు అంతే. ఒకళ్ళు ఒక మాట చెప్పరు కదా. గత 20 నుంచి 30 సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది లేదు. ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలని పార్టీని చూశారు కదా, అప్పుడు ఎలా ఉంది? లోకేష్ గెలిచిన తర్వాత ఎట్లా ఉంది? అప్పుడు ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది. గెలిపించుకున్నందుకు న్యాయం చేశాడా మీకు? చేశారు అయ్యా, అదిగో తీసుకెళ్తున్నాం కాబట్టి ఇంకేం కావాలా దానికి? హ్యాపీ అయ్యా. ఏం చెబుతాం మరి లోకేష్ కి? థ్యాంక్స్ చెప్తాం, సలాం చేసి వచ్చానయ్యా. ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఇంటికి పట్టాలేక? పట్టాలేక మాకు 20 సంవత్సరాలు అయింది. లోకేష్ గారు పట్టా ఇచ్చారు. గతంలో ఎమ్మెల్యేల దగ్గరికి ఇప్పుడు వెళ్ళారు, మా ఇంటికి పట్టాలు కావాలి, మా ఇళ్ళకి రోడ్లు కావాలి అలా? వెళ్ళాము కానీ మాకు ఎక్కడ ఇవ్వలేదండి. గతంలో 15 సంవత్సరాల క్రితం ఇచ్చారు, ఏరే ప్రభుత్వం ఇచ్చారు కానీ మాకు ఇవ్వాల పట్ట. ఇప్పుడు దాకా ఎదురు చూసాం, చాలా బాధలు పడ్డాం, కాకపోతే ఎవరు ఇవ్వాల. ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చారు, చాలా సంతోషంగా. 15 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు మీరు హ్యాపీ? చాలా హ్యాపీగా ఉన్నామండి, చాలా థ్యాంక్స్ ఆయన. మీ ఇంటికి ఎన్ని సంవత్సరాల నుంచి పట్టలేదు? 30 సంవత్సరాల నుంచి అండి దాదాపు. ఇప్పటి వరకు దానికి ఎలాంటి ట్యాక్సులు కట్టుకోవడం కానీ, రోడ్లు కానీ? రోడ్లు లేవు, మున్సిపాలిటీ ట్యాక్స్ లేవు, ఏమీ లేవు. ఇదే అండి ఫస్ట్ టైం. అంటే హౌస్ ట్యాక్స్ ఉంది, ఇప్పుడు మాకు ఇంటి పట్టా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి 30 years తర్వాత. ముందు ప్రభుత్వాలను అడిగారా ఎప్పుడైనా, అంటే మా ఇళ్ళకి పట్టాలు కావాలి, పట్టాలు వస్తేనే కొంచెం రోడ్లు ఇవన్నీ వస్తాయని చెప్పి గత ప్రభుత్వాలకు ఎప్పుడైనా అర్జీలు పెట్టుకున్నాం? అర్జీ పెట్టుకున్నాం, రోడ్లకి అర్జీ పెట్టుకున్నాం. అంటే మాకు వర్షం వచ్చినప్పుడు మొత్తం రోడ్డు మొత్తం వాటరే వచ్చేస్తాయి, కానీ ఇంకా రోడ్లు అయితే మాకు పడలేదు. మున్సిపాలిటీ ట్యాక్స్ కూడా ట్యాంక్ లేదు అనేసి అంటున్నారు, ట్యాంక్ కడితేనే మీకు వస్తాయి అనేసి అంటున్నారు. వాటర్ కూడా బాగా ఇబ్బందిగా ఉందండి, అదొక్కటి. ఇంకా ఇప్పుడైతే మాకు ఈ పట్టా ఇచ్చారు, ముందు ముందు మరి ఎలా ఉంది మీకు? దాదాపు 30 సంవత్సరాలు మీ కళను నెరవేర్చినందుకు లోకేష్ గారు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎవరికైనా ఇంటి పట్టా అనేది ముందు కావాలి కదా మెయిన్. మనం ఎప్పుడు తీసేస్తారో ఏంటో అని కొంచెం భయంగా ఉంటుంది, కానీ ఇప్పుడు మా పట్టా ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఇప్పుడు కూడా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచినటువంటి దాఖలాలు లేవు. మొదటిసారి మీరు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, అది లోకేష్ గారు. మీకు ఇలా పనిచేస్తున్నారు కదా, న్యాయమేనా? అంటే మీకు సరిగ్గానే ఉందా ఆయన గెలిపించుకున్నందుకు? అవునండి, అందరూ మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టే కదా ఆయన. ఇప్పుడు మాకు ఆయన కూడా కృతజ్ఞతతో ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఆయన మంచి నాయకుడు అనే మేము అనుకుంటున్నాం. అందుకని బాగా మంచి మెజారిటీతో వచ్చారు. వాటర్ కూడా సహాయం చేస్తే బాగుంటదండి. ఇంకా ఇప్పుడు మేమేం అడగలేదు, కానీ గ్రీవెన్స్ అయితే మేము పెట్టామండి. మరి ఎట్లా ఉందంటే మీరు ఏం చెప్తారు? 30 సంవత్సరాలు మీ కళ నెరవేర్చినందుకు లోకేష్ గారికి మీరు ఎలా ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ గెలిపించుకుంటారు ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో? తప్పకుండా అండి. లోకేష్ అసలు ఏం పని చేయట్లేదు, వచ్చే ఎలక్షన్స్ లో డిపాజిట్లు కూడా దొరకమంటున్నారు. మరి ఆయన అభివృద్ధి చేస్తున్నాడని మీరు చెప్తున్నారు కదా, మీరు అందరూ కలిసి గెలిపించుకుంటారు ఆయన? 30 సంవత్సరాల తర్వాత మాకు ఇంటి పట్టా వచ్చింది అంటే చాలా గవర్నమెంట్లు మారే ఉంటాయి కదా, కాబట్టి ఖచ్చితంగా వీళ్ళే మళ్ళీ వస్తారని మేము అనుకుంటున్నాం. అమ్మ మీ పేరు? షేక్ బషీర్ అండి. మీకు ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి అండి. మాకు కూడా సేమ్ ఇక్కడే మా ఇళ్ళ కాడ వాళ్ళందరూ. ఎందుకు రావట్లేదు 30 సంవత్సరాల నుంచి? ఎన్నో సార్లు పెట్టామండి, అసలు ఎన్ని సార్లు పెట్టినా మాకు అసలు రోడ్లు కానీ నీళ్లు కానీ పట్టాలు కానీ చాలా సార్లు తిరిగినా మాకు రాలేదు. ఇప్పుడు మాత్రం మాకు నారా లోకేష్ ఇచ్చిన చాలా ఆనందంగా ఉంది మాకు. అంటే దాదాపు ఒక 20 నుంచి 30 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక టీడీపీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు మీకు న్యాయం జరిగినట్టేనా? న్యాయం జరిగినట్టుంది, మాకు పట్టా ఇచ్చారు. చేస్తున్నారు మాకు బాగానే చేస్తున్నారు. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో మళ్ళీ గెలిపించుకుంటారా ఆయన? గెలిపించుకుంటామండి, ఆయనే గెలిపించుకుంటాము. మాకు అన్ని ఇంకా ఆయన బాగా చేస్తుంది, మేము ఆయనే గెలిపించుకుంటాము. మరి మీ 30 సంవత్సరాల కళ నెరవేరింది కదా, హ్యాపీగా ఉన్నామండి. ఏం చెప్తారు, ఎలా చెప్తారు థ్యాంక్స్ లోకేష్ గారికి? థ్యాంక్స్ ఇంకా ఎలా చెబుతాడు, అసలు మాకు అసలు ఆనందం పట్టలేకపోతున్నామండి. అలా అంత ఆనందంగా ఉంది, ఆయన చేతుల మీద మాకు మేము తీసుకోవటము చాలా ఆనందంగా ఉంది మాకు. బాబా గారు మీ పేరు? కుర్రా శ్రీనివాసరావు. ఏ ఊరు? నీరుకొండ. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు అక్కడ? నేను చిన్నపిల్లడి కాంచి ఉంటున్నా. మా నాన్న ఇచ్చిన ఆస్తి ఆ పూర్వం పెంకుటింట్లోనే ఉంటున్నా. లోకేష్ బాబు గారు వెళ్ళి పట్టా ఎత్తాను మాకు ఆర్డర్ పెట్టాడు, మేము వచ్చి
పట్టా అందజేసుకున్నాం. ఇచ్చారండి. ఎట్లా అనిపిస్తుంది మరి? బాగానే ఉంది. ఈ 40 సంవత్సరాల్లో నెరవేరని కళ ఈ రోజు నెరవేరింది కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, అంతా మంచిగా జరిగింది. మరి లొకేషన్ గెలిపించుకున్నందుకు న్యాయం జరిగింది మాకు. బాబు గారు మాకు అభిమానం ఉంది. పేరు షేక్ మహబూబీ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎర్రపాలెం నుంచి వచ్చారు. ఎట్లా ఉంది మీకు ఈ రోజు ఇళ్ల పట్టా తీసుకున్నారు లోకేష్ గారి చేతుల్లో? చాలా సంతోషంగా ఉంది. ఈ 30 సంవత్సరాల్లో చాలా ప్రభుత్వాలు మారిపోయా ఉంటాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా చేశారు. అవును, ఎవరు కూడా మీకు చేయలేదు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారు లోకేష్ గారికి? థ్యాంక్స్ చెప్తాను, చల్లగా ఉండాలని చెప్తాను. మళ్ళీ గెలిపించుకుంటారా? తప్పకుండా. పోయినసారి ఆర్కే చెప్పాడు కదా, ఆర్కే కూడా ఇక్కడ నేను ఇళ్ల పట్టాలు పంచాను, టిట్కోల్లో ఇల్లు ఇచ్చాను అన్నాడు. మీకు ఏం రాలేదు? ఇవ్వలేదు, రాలేదు మాకే. మీకు ఆయన బాగా పనిచేసాడా, ఆయన బాగా పనిచేశాడా? ఈయనే బాగా పనిచేశాడు. ఏంటంటే పట్టా ఇచ్చారు కాబట్టి చూస్తున్నారా? లేదు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మీకు ఇల్లు కానీ ఇళ్ల పట్టా కానీ లేక? 12 ఏళ్ళ నుంచి. ఈ 12 ఏళ్లలో ఇంతకుముందు ప్రభుత్వాలు అర్జీలు పెట్టుకోలేదు అంటే ఇప్పుడు పెట్టుకున్నాం సార్, పెట్టుకున్నాం, మాకు అందలేదు. ఇప్పుడు ఆర్కే దగ్గరికి వెళ్ళారా ఈ విషయం పైన, మాకు ఇంటికి పట్టా కావాలి అని? వెళ్ళాం సార్, వెళ్తే ఇస్తామన్నారు. తర్వాత ఇటు రాజధానిలో మాకు కేసేస్తామని ఇవ్వలేదు. మరి మీరు లోకేష్ గారిని గెలిపించుకున్నందుకు మీకు న్యాయం చేశారు? ఆయన న్యాయం చేస్తాం. బాగానే పనిచేస్తున్నారా? బాగానే చేస్తాం సార్. ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఇంటికి పట్టాలేక? మాకు ఛానల్ నుంచి లేవయ్యా, 20 సంవత్సరాల దాకా ఏడే ఉన్నా. ఈ రోజు వచ్చింది మాకు. పూరి గుడిసెలు వేసుకుంటే అవి కాలిపోయినాయి. ఈయన ఇచ్చాడు 5 ఏళ్ళ కాడికి 5,000. ఈ రోజు పట్టా ఇచ్చాడు కదా లోకేష్, హ్యాపీనా? మాకు సంతోషమేనయ్యా, మాకు వాళ్ళే కావాలని కోరుకున్నాం, ఆయనకే చేసాం. ఫస్ట్ టైం గెలిపించారు అంటే మొదటిసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీని లోకేష్ గెలిపించారు కదా, మీకు న్యాయం చేస్తున్నాడా? న్యాయం చేస్తున్నాడు. సంతోషం అయితే? మాకు సంతోషమే. మీ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అయింది పట్టా? 25 సంవత్సరాలు బట్టి పట్టా లేదు సార్. అయితే ఇప్పుడు మాత్రం ఏ ప్రభుత్వంలో కానీ 2 సార్లు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలో అవ్వలేదు. కానీ చంద్రబాబు గారి కొడుకు చాలా నీట్ గా చేశారు, పేదవాళ్ళందరికీ బాగా చేశారు సార్. మొదటిసారి గెలిపించుకున్నారు లోకేష్ గారిని మీ నియోజకవర్గంలో, గెలిపించుకున్నందుకు న్యాయం చేస్తున్నాడు ఆయన? పాలన బాగానే ఉంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. లోకేష్ అనే వ్యక్తి పనిచేయట్లేదు, ఈసారి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓడిపోతాడు, మంగళగిరిలో డిపాజిట్లు కూడా రావన్నా, నిజమేనా అది? అదంతా అబద్ధం సార్, అందరూ అలాగే అనుకుంటారు, అవన్నీ ఉండవు. మరి మీ ఒక 25-20 సంవత్సరాల కళ నెరవేర్చారు కదా లోకేష్ గారు, ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అసలు పారిష్ ల్యాండ్ కి అసలు పట్టా రాదన్నారు ఒకప్పుడు. ఈరోజు పట్టా వచ్చినందుకు పారిష్ ల్యాండ్ ఏంటి, మామూలు భూములు ఏంటి, ఆర్టీవీ ల్యాండ్స్ ఏంటి, అన్నింటిలో పట్టా ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ మళ్ళీ రావాలనుకుంటున్నాము. ఇక్కడనే కాదు, ఆయన ఎక్కడున్నా రావాలనుకుంటున్నాం. ఇలాంటి పనులు బాగా జరగాలనుకుంటున్నాము.